సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఆంధ్రప్రదేశ్లో అద్భుతాలు సాధిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ముంబైలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో పాటు వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన ఆయన వారి సహకారం కోరారు. 2029 నాటికి 66 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థను చేరుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మైక్రోసాఫ్ట్ సంస్థ నిర్వహించిన భవిష్యత్తు ఛేదన సాంకేతిక సదస్సులో పాల్గొన్న ఆయన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా సాంకేతికతను వినియోగిస్తున్నది దృశ్యరూపకంగా వివరించారు. ఐఓటీతో అద్భుతాలు సాధించవచ్చని, కమాండ్ కంట్రోల్ కేంద్రంతో హుద్హుద్ లాంటి తుపాన్లను సమర్థంగా ఎదుర్కొన్నామని వివరించారు. 2029 నాటికి 66 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థను చేరుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర తలసరి ఆదాయాన్ని $16,017కు తీసుకెళ్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో దేశ విదేశాలకు చెందిన 1500 మంది ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. Last year, our growth rate is 10.99%, whereas all India 7.5%. This year, half yearly, my growth is 12.23%, where all India is 7.2%. This is where we are having very clear ambition and also we are moving in that direction. Employment security, water security, information and knowledge security, gas security, housing security, even for animals, we are giving fodder security also. Because of technology, all these things are possible. I want to give qualitative services. We are working in that. With the technology and also Internet of Things, we can do wonders. You can aim anything, you can achieve all those things. అంతకుముందు మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సత్యనాదెళ్లతో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో నైపుణ్యాల ఉపాధి కల్పనపై చర్చించారు. డిజిటల్ సాంకేతికత వాడకంలో మైక్రోసాఫ్ట్ సహకారాన్ని కోరారు. తర్వాత యెస్ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంపై చర్చించారు. అమరావతిలో ఇన్నోవేటివ్ సిమ్టెక్ పార్కు ఏర్పాటుతో పాటు పర్యాటక రంగంలోనూ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు యెస్ బ్యాంక్ ఆసక్తి కనబరిచింది. వీసా కార్డు ప్రతినిధులతో సమావేశమైన ముఖ్యమంత్రి నగదురహిత లావాదేవీల నిర్వహణకు సహకరించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఆ సంస్థ ప్రతినిధులు విశాఖను ప్రపంచంలోనే మొదటి నగదురహిత నగరంగా అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చారు.